ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సందీపాన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఏదో ముందు మాట్లాడదా, ఎంతమంది ఉంటే బేసిక్గా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తున్నాయండి బాబు. నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు. అట్నే కాదబ్బా బేసిక్గా సార్ ఇది బిగ్ బాస్ 7 2.0 ఏదైనా పర్లేదండి. నాకు బేసిక్గా ఎక్కడైనా బిగ్ బాస్ వాళ్ళు కనపడితే నాకు గుర్తొచ్చేది నామినేషన్స్. దట్టు ఒక ఇద్దరిని చూస్తే దారుణంగా గుర్తుకొచ్చింది, ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏదో లేగా ఓహో నువ్వు నాకు బలైన అడిగిలే కానీ అన్నా కాదన్నా ఒకసారి రా అన్న. బేసిక్గా ఫస్ట్ నీది ఓ పోస్టర్ రిలీజ్ అయిందన్న. అన్న మైకి ఆయనకి మైకి చెప్తా నుంచో అన్న దా. సరే ఏదో చేస్తున్నాను కాదయ్యా, బెస్ట్ సంచాలక ఏంటయ్యా? యా ఒక్క నిమిషం ఎట్టేసుకోబుద్ది ఏందయ్యా నీకు? అదే ఉండు. నాగ్ సారు ఫినాలే స్టేజ్ మీద సరదాగా ఉన్నదానికి ఏదో ఇస్తే అదో పెద్ద బిరుదల్లే ఫీల్ అయిపోయి బెస్ట్ సంచాలక BB7 అని చెప్పి పోస్టర్ లో వేసుకున్నావు. మనసెట్ ఒప్పుకుందాయా నీకు? అరే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నేను కాదు, డైరెక్టర్ నేను కాదురా. అనవసరం అయ్యా బాబు. విను, క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పద్దా? ఇంట్రెస్ట్ లేదు, యూట్యూబ్ లో పెట్టుకోపోయి నా హౌస్. సార్ చెప్పు. సరే చెప్తా చూడు. యాక్చువల్లీ ఏంటంటే మా డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకన్ వేస్తే బాగా ట్రోల్ అవుతుంది. షార్ట్ కట్ అనే మూవీ చిన్న బడ్జెట్ సినిమా, కొంచెం పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. సో ఆ మ్యాజిక్ చేయడం కోసం ఆయన చేసిన స్టంట్, ఆ స్టంట్ వర్కౌట్ అయింది. దట్స్ ఇట్. ఈ స్టంట్ వర్కౌట్ కాదు. ఈ పాయింట్ నాకు నచ్చలేదు. ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్ బట్ వీ డింట్ రెస్పెక్ట్ ఇట్. అంతే, అయిపోయింది రా అవ్వాలా నీది ఆడికి పోతావు. ఏంది యాంకర్ అక్క మైకి లాక్కుంటే పద్దాకలా అక్క ఉండు 2 నిమిషాలు వెళ్ళిపో దిగాడు కూర్చోపో కాసేపు మాట్లాడుకుందాం అన్న. సరే ఇంకోటి దీనికన్నా నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. ఇంకోటి చెప్పనా అన్న, నువ్వు బిగ్ బాస్ 7 ఎవరు అన్న? బేసిక్గా బిగ్ బాస్ 7లో హూ ఆర్ యూ? సందీప్, ఫస్ట్ హౌస్ మేట్. ఓకే, అది గర్వంగా చెప్పుకున్నాడు. ఇంకోటి కూడా అన్న, ఫస్ట్ ఎలిమినేటెడ్ మేల్ కంటెస్టెంట్ ఈయనే. ఎవరి వల్ల? అనవసరం. ఎవరి వల్ల? ఈయన వల్ల. ఈయనే నామినేట్ చేసిండు. ఒక్కసారి ఏంటది చీరా చీరా ఒక్కసారి జనాల్లోకి వెళ్ళొస్తే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అది చూసావా, కాన్ఫిడెన్స్ పెరిగి సినిమా దాకా వచ్చింది. ఇంకేంట అంతే. పాజిటివ్ వైబ్స్ తో నామినేట్ చేశానండి ఈయన్ని. ఆల్మోస్ట్ 9 వారాల్లో పాజిటివ్ వైబ్స్ లో నామినేట్ చేసిన ఒకే ఒక వ్యక్తిని అతను ఈయన్నే. అన్న నువ్వు నెక్స్ట్ పోస్టర్ డైరెక్టర్ గారు నా కోరిక మేరకు, ఓకే అక్కడే ఉండి పర్లేదు సార్, సారీ ఇబ్బంది పెట్టను. నా నెక్స్ట్ కోరిక మేరకు అన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ BB7 మేల్ కంటెస్టెంట్ ఈయన వేయండి. ఏయన్నా మనం ఉన్నాయి వాడుకోవాలి. ఓకేరా. ఎలిమినేటెడ్ బై తేజ అని కింద వేయండి. అదెందుకులే అయ్యా బాబు మధ్యలో. అంతే వేపిద్దాం, ఒకదాని తర్వాత అన్నిటికీ వేపించేద్దాం. నెక్స్ట్ అన్నా ఇంకా మాట్లాడారు కదా సినిమా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ చూశానండి. ఐ మీన్ ట్రైలర్ కాదు, షోరీల్ అయితే చాలా బాగుంది. బేసిక్గా వాయిస్ డబ్బింగ్ నువ్వు కాదు కదన్నా, నీది కాదు నిజం, నీదైనా బాగుంది ఏంది. ఓకే అన్నదేనంట. బేసిక్గా అక్కడ అట్లా ఉండదులే కానీ ఇక్కడ నచ్చింది అన్నది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ అన్నా, ఎక్కడ ఎవరు ఏ ఈవెంట్ ఉన్నా హ్యాపీగా అందరూ వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదంతా మీరు ఇస్తున్న సపోర్టు. ఇలాంటి ఈవెంట్లు ఇంకా జరుగుతూ ఉండాలి. అంటే ఓన్లీ ఈవెంట్లుగా సినిమాలు కూడా పిలుస్తూ ఉండండి, అప్పుడప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఈవెంట్లకు వచ్చేట్టు ఉన్నాం. బోలే గారు ఒకసారి మైక్ ఇండి ఆయనకి. ఇక ఆయన ఊరికినే అనరు హీరో నుండి పై నుండి కింద ఒక్కసారి జూమ్ వేసుకోవడం, మొత్తం పై నుండి కింద దాకా ఏంటి. థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ని. డిజైన్ ఎవరు? అందరూ కింద ప్యాంట్లు చింపితే నేను షర్ట్లు చింపుతున్నా, అదొకటి. రెండోది ఏంటంటే జనరల్గా ప్యాంట్ వేస్తారు, అందరూ ప్యాంట్ చింపుకున్నారు. మనం ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎక్కడున్నా అన్న క్రియేటర్, మామూలు క్రియేటర్ కాదు, హీరో ఆబ్వియస్లీ అన్నా. ఆ హీరో అనేది కూడా అదిగో మా హీరోయిన్ అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండి వచ్చింది చదువుతున్నా పాపని నేను నామినేట్ చేస్తున్నప్పుడు అన్న నువ్వు అప్పుడు ఏదో చెప్పావు, ఏం చెప్పన్నా ఆరోగ్యకరంగా ఒక మాట. ఇక్కడ నీ ఏజ్ ఏంది నా ఏజ్ ఏంది అంటే ఏజ్ కాదు, ఇక్కడ హీరో. మా నాథ్ సార్ కూడా బోలే నువ్వు హీరో బోలే అన్నారు. ఆ దెబ్బతో మీరందరూ కూడా నన్ను గుండెల్లో దాచుకొని నా స్థానాన్ని హీరోగా పదిలపరుచుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా
మీ అందరిని ఎంటర్టైన్ చేస్తా, మామూలు కాదు. మ్మ్. నెక్కర్ ట్రాక్ సాక్షిగా చెబుతున్నాడు. ఉంటుంది, మామూలు ఉండదు. ఇక ఫ్యూచర్ లో అన్న హీరోగా కూడా మూవీస్ వస్తున్నాయి, దానికి కూడా అన్న పిలువు. అంటే మ్యూజిక్ హీరో, మళ్ళీ మ్యూజిక్ మామూలుగా ఉండదు, ఎందుకంటే నాకు అన్నం పెట్టింది మ్యూజిక్ కాబట్టి అట్లే ఉంటుంది అన్న. థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి నీ స్పీచ్ లో నన్ను పిలిచినందుకు. అవ్వలా ఉండు అడి ఓకే. అదే 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 అన్నా, రీసెంట్ గా న్యూ ఇయర్ కి బోలే గారు సాంగ్ రిలీజ్ అయింది, చూసారా అందరూ? ఏంటన్నా అది? మా సుబ్బు అత్తగారు అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నువ్వు కసకస కత్తి లాంటి చూపుతోటి కస్స పొడిసినాయ బిల్లో, సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావే మల్లో, నాకు పావు నడుముతోటి నన్ను కాటు వేసినావే పిల్లో, నీ మాటలా మంత్రమేసి యంత్రమే గట్టినావే మల్లో, చార్మినారు కళ్ళలోన ఎలిసినట్టు, తాజ్మహల్ గుండె పైన మొలిసినట్టు, హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు, ముహూర్తాలు పెట్టినట్టు బ్యాండు బాజ మోగినట్టు గడియ గడియ కాబరవుతున్ననే, అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దుమాపు చుట్టూ తిరుగుతున్నానే, అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని సచ్చి బతుకుతున్ననే. సూపర్ సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఇలాంటి పాటలు ఎన్నో వస్తాయి. నేను నాకు మళ్ళీ థ్యాంక్ యూ తేజ్ అన్న. నువ్వు ఒక్క నిమిషం అంటే తేజ్ అన్నాన్ని నీ వయసు తగ్గించుకుని నాకు పెంచేస్తున్నావు. దాని గురించి ఎందుకులే. ఓకే, తేజ్ అన్న ఆయన నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడే ఇది నిద్రపోయడం లేస్తారే నిజంగా కూడా. నువ్వు బిగ్ బాస్లో ఉన్నప్పటి నుంచి నువ్వు బయటికి వెళ్తానప్పుడు నాకు ఒక మాట చెప్పి వెళ్ళావు, బోలే నేను నా ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది, నేను వెళ్తున్నా, నువ్వు ఉండాలి అన్నావు. నెక్స్ట్ వారం నేను కూడా బయటకు వచ్చేసిన. కానీ బయటకు నాకు అర్థమైంది ఏంటంటే, మనం బయటకు వచ్చిన తర్వాత ఇరగదీస్తామన్న విషయం అర్థమైంది. ఎందుకంటే బయటకు వచ్చాక కానీ అర్థం కాలేదు, మనకి ఇంతమంది ఆడియన్స్ మనకు ఉన్నారు, మన గుండెలో నిలిచిపోయి. అలాగే నాకు సార్ ఒక మాట అన్నారు, బోలే ఒక్కసారి బయటికి వెళ్ళి నీ అభిమానుల్ని చూసుకో అన్నారు. నిజంగానే బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పేర్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు అనుకోవచ్చు వర్క్స్ అసలు ఏం చేస్తలేరు అంటే ఆర్ట్ పరంగా దూరంగా ఉంటున్నారు. కానీ అక్కడ బిగ్ బాస్ వార్స్ బయటకు వచ్చాక బిగ్గెస్ట్ స్టార్స్ అవి మేము చూపిస్తాం. డెఫినెట్గా ఇక్కడ మా పెద్దన్నయ్య శివన్న ఉన్నారు, ఆయన మా అందరికీ ఆశీర్వాదంగా ఉంటారు. అలాగే తమ్ముడు రైతు బిడ్డ సాధించాడు, నా పాట బిడ్డ వెళ్ళి రైతు బిడ్డను మరి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇంకా చెప్పాలంటే ఇక సందీప్ గురించి నేను ఇప్పుడు మాటలు అంటే నాకు మళ్ళీ నీ మైక్ ఇది నాది. ఓకే, నా మైక్లో చెప్తానండి, మళ్ళీ బోర్ అవుతారు అందరూ. ఈ మైక్లో చెబుతావా? నెక్స్ట్ నాకు మైక్ ఇచ్చినప్పుడు బోలే అంటే హీరోతో వస్తా. ఓకేనా? యా, థ్యాంక్ యూ అన్న. మైక్ ఆల్ ది బెస్ట్. ఓకే, హీరోయిన్తో వస్తామా? హీరోయిన్తో అసలు దొరకలేదు కాబట్టి మాట్లాడుతున్నానండి. బేసిక్గా శివాజీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ ఈవెంట్ యాంకర్ నేను, అన్న నన్ను యాంకర్గా తీసుకున్నాడు, అన్న పేమెంట్ ఫోన్పే చేసి అందరితో మాట్లాడమని చెప్పాడు, అందుకని మాట్లాడుతున్నా. అన్న ఏంట్రా అక్క 2 నిమిషాలు ఉండక్క. కాదు బాబాయ్, ఇప్పటికి చాలా తమ్నెల్స్ ఇచ్చేసావు, నువ్వు చాలా తమ్నెల్స్ ఇచ్చేసావు. ఒకటేమో లైవ్ లో బిగ్ బాస్ చూపించావు, రెండోది యాంకర్ ని అక్కడికి వెళ్ళి కూర్చో అన్న టేస్టీ తేజ అని ఇంకొక తమ్నెల్ ఇచ్చావు. వీళ్ళందరూ మన యూట్యూబర్స్, అట్లాంటి ఏం పెట్టర్లే కానీ మన యూట్యూబర్స్ మీడియా వాళ్ళు అక్కడ అన్నలు కాదు, ఇక్కడ మన వాళ్ళు. నేను మంది అదే కదా యూట్యూబ్. అన్న వాటర్ అన్న వద్దన్న తాగినా తీసుకుంటా. థ్యాంక్ యూ అన్న. మైకి అక్క, థ్యాంక్ యూ అక్క. ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టను. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి గారికి అండి, ఎందుకంటే జ్యోతి గారు సూపర్ సపోర్ట్ మన సందీప్ అన్నకి. యాక్చువల్ చూస్తున్నాము, సందీప్ అన్న వెళ్తూ ఉంటే ఆయన వెళ్తూనే ఉంటుంది. అది బేసిక్గా నమ్మకం లేక అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కాదా? ఓకే, ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసాము వీళ్ళిద్దరిది, చాలా బాగుంది. బేసిక్గా సినిమాలో చూసి మేడం గారు కూడా సెకండ్ సినిమా చేస్తా అన్నారంట, ఆయనే వద్దన్నాడు. ఎంకరేజ్ చేయవయ్యా బాబు, కొంచెం కొత్త టాలెంట్, నువ్వు ఒకటే చెప్తావేంటి బద్దాగలా అన్న. ఒక నిమిషం జ్యోతి గారు అన్న, వాటర్ మళ్ళీ తీసుకుంటా అన్న. వదినా సీరియస్ చెప్పు, నువ్వు ఎక్కడికి పోయినా మామూలుగా ఓకే. ఈ నేను అడిగే క్వశ్చన్లు అన్ని కింద కామెంట్స్లో వస్తాయిగా మీకు. ప్రశాంత్ వస్తున్నారా? చాలా ఉంది నీకు అడిగి, వస్తున్నా ఉండు. ఓకే, మాట్లాడేగా ప్రశాంత్ని కూడా. వస్తున్నా, నాది అయిపోయినాకే అక్క వదిన అన్ని వస్తున్నాయి. కానీ కింద కామెంట్స్లో ఎక్కువగా నేను చూసిన కామెంట్ ఒకటి అడుగుతున్నా, అదే మిమ్మల్ని అడుగుతా డైరెక్ట్. మా వాళ్ళందరూ అడగాలనుకుంటున్నాం, డైరెక్ట్ అడుగుతా. ఎప్పుడు పోయినా ఎందుకురా జ్యోతి గారు సందీప్ వెనక పోతా ఉంటారు అని చెప్పి పెట్టారు.
రేపు నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఓ అయితే ఈయన మీద అనుమానమా? ఆయన మీద అనుమానం కాదు, ఆ? బిగ్ బాస్ హౌస్ లో ఇంతకీ ఎందుకు పంపించావు ఆయన్ని తొందరగా? థ్యాంక్ యూ, వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి. ఏంటిది?